మహిళల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఖేలో ఇండియా కార్యక్రమం కర్నూలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అండర్-18 విభాగంలో మహిళలకు రగ్బీ పోటీలను నిర్వహించారు. కర్నూలు జిల్లాలోని ఇంటర్నేషనల్ డిగ్రీ పబ్లిక్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన అండర్-18 మహిళా విభాగం రగ్బీ పోటీల్లో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి దాదాపుగా 13 జట్లు పాల్గొన్నాయి. ఈ ఆర్గనైజేషన్ స్టేట్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకు ఆల్ ఇండియాలోనే నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. సో అలాగే మన కర్నూలు జిల్లాలో U14, U18 కింద కేంద్ర ప్రభుత్వం మనకు జిల్లా ఉమెన్స్ రగ్బీ చిల్డ్రన్ రగ్బీ అమ్మాయిల ప్లే చేసే రగ్బీని ఇక్కడ మనకు అలాట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ గేమ్స్గా. సో మరి నెక్స్ట్ డే స్టేట్ లెవెల్ ఉంటుంది. సో ఇది ఒక శుభసూచకం. స్టేట్ లెవెల్ ఇక్కడ మన కర్నూలులో జరగటం ఇలాంటివన్నీ మనం ఎన్ని తీసుకొని వస్తే పిల్లలకు అంత ఒక అడ్వాంటేజ్గా ఉంది. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ లోపల తగ్గిపోయింది. గేమ్స్ అంతా తగ్గించారు. సో ప్రభుత్వం కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇది ముందుకు రావాలి. ఇందుకు వచ్చే స్పోర్ట్స్ డెవలప్ చేయాలి. స్పోర్ట్స్ ఎంత డెవలప్ చేస్తే అంత డిసిప్లిన్ చిల్డ్రన్లో వస్తుంది, అంత వాళ్ళ ఫిజిక్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఉంటుంది. నేషనల్ ఇంటర్నేషనల్లో మనకు పేరు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకో రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పట్టించుకోవటం లేదు. ఇది కొద్దిగా బాధాకరంగా ఉంది. స్పోర్ట్స్ని పట్టించుకోకుండా మళ్ళీ దానికి అమౌంట్ కూడా వసూలు చేస్తున్నారు. అది గేమ్స్ ఆడేదానికి కొన్ని దాంట్లో అమౌంట్ పెట్టారు. ఇది కూడా బాధాకరం. పిల్లలు ఇంట్లో నుంచి మనకు ఉండేదే సొసైటీస్ తక్కువ, మనకు ఉండేదే మన బిల్డింగ్, ఇండోర్ స్టేడియం కానీ స్టేడియం కానీ అన్నీ మాయమైపోతుండే, ఉండేవారు మాయమైపోతుండే. సో అలాంటి టైంలో మళ్ళీ మనం డబ్బులు పెట్టి వసూలు చేయడం తప్పనిపిస్తుంది. దయచేసి స్టేట్ గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ఎక్కువ బడ్జెట్ని అలవాటు చేసి చేయాలని కోరటం.